ఫైనల్ వర్డిక్ట్, అసలు మీరు ఇది కొనొచ్చా లేదా. ఫర్ కంటెంట్ క్రియేటర్స్ అవుట్ దేర్, ఫర్ వ్లాగర్స్ అవుట్ దేర్, ఫర్ పీపుల్ హూ లైక్ టు షూట్ అ లాట్ ఇన్ డిఫరెంట్ హార్ష్ కండిషన్స్, లేకపోతే బయటికి వెళ్తున్నాం, ట్రిప్కి వెళ్తున్నాం, షూట్ చేయాలి, ఫోకస్ ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటే 13,000 to 16,000 రూపీస్ ఈజ్ వర్త్ ఇట్ ఫర్ ఎ గింబల్. మీరు పెట్టగలుగుతారు అంటే. లేదు మేము పెట్టలేమన్నా, మాకు అది ఎక్కువ అవుతుందంటే మీకు ఇది బాగుంది. అంటే మీకు ట్రాకింగ్ అవసరం లేదు, నార్మల్గా ఈ హెడ్ ట్రాకింగ్ మాడ్యూలే ఉండక్కర్లేదు. నార్మల్గా ఇన్బిల్ట్ ఆటో ట్రాకింగ్ కూడా ఉంది. నార్మల్గా యాప్తోనే డీజే మీమో యాపే మన ఫోనే మన ట్రాక్ చేస్తుంది. ఓన్లీ ఇన్ ద డీజే మీమో యాప్. నార్మల్ డిఫాల్ట్ కెమెరా యాప్లో మనకి ఆటో ట్రాకింగ్ మన ట్రాకింగ్ ఉండదు. మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అబ్సల్యూట్ ఫిజికల్ ట్రాకింగ్ కావాలి, నేను ఎక్కడికంటే అక్కడ ట్రాకింగ్ అవ్వాలి, నాకు లైట్ అవ్వాలి, ఇవన్నీ ఉండాలి అనుకుంటే మాత్రమే ఫర్ దిస్ మాడ్యూల్ యూ నీడ్ టు స్పెండ్ మోర్. నార్మల్గా యాజ్ యూ కుడ్ సీ డీజే ఆస్మో మొబైల్ 7 మాత్రం 8,000 రూపీస్కి వచ్చేస్తుంది మీకు. అంటే నన్ను అడిగితే స్టాండ్ ఉంది, మీకు ఏదైనా ట్రైపాడ్ ఉంటే ఆ ట్రైపాడ్ ఒక 800 రూపీస్ పెట్టి ట్రైపాడ్ కొనుక్కొని ఆ మీద స్క్రూ ఓపెన్ చేసి దాన్ని ఫిట్ చేసుకొని మీరు అలా వీడియోస్ చేసుకోవచ్చు, దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఇది అవసరం ఉండదు అప్పుడు. దిస్ వన్ మీకు ఇది అవసరం ఉండదు. ఐమ్ సారీ. మీరు అలా సెట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నువ్వు చెప్పు, నువ్వు వాడిన ప్రకారంగా ఏమంటావు అంటే, ఫర్ మీ దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దట్ ఐ ఎవర్ మేడ్. అంటే నాకు ఈ గింబల్ అనేది వేరియస్ యాంగిల్స్లో షూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ మై కామెడీ ఛానల్, అందులో మంచిగా వస్తుంది. అండ్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఇట్ ఫర్ మై గేమింగ్ స్ట్రీమ్స్. నా గేమింగ్ ఛానల్లో నేను ఎటన్నా హారర్ గేమ్ ఆడుతున్నప్పుడు సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొజిషన్లో ఫోన్ పెట్టి నేను జరిగినప్పుడు ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ట్రాకింగ్ మీ. దట్స్ వాట్ ఐ లైక్డ్ ఇన్ దిస్. నాకు అది మస్త్ అనిపించింది. అండ్ చెప్పారు యూ కెన్ యూజ్ ఇట్ వైల్ ఛార్జింగ్ ద డివైస్, బట్ దట్స్ ఓకే. నేనైతే నా గేమింగ్ వీడియోస్ చేసేటప్పుడు, స్ట్రీమ్ చేసేటప్పుడు ఛార్జ్ పెట్టే యూజ్ చేస్తున్నా. బట్ ద షాప్ కీపర్ సజెస్టెడ్ మీ దట్ ఛార్జ్ పెట్టకుండా ఛార్జ్ పెట్టకుండా వాడండి, ఛార్జ్ పెట్టిన తర్వాత వాడండి అన్నాడు. అదొకటి ఇట్ ఫెల్ట్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే, సమ్ టైమ్స్ ఈ మాడ్యూల్ అనేది అది ఛార్జ్ ఉంటుందో లేదో తెలియదు, ఎలా ఛార్జ్ అయ్యేదో తెలియదు. బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు C-type ఇచ్చారు ఇక్కడ, బట్ నాకు అదే అర్థం కావట్లేదు. సమ్ టైమ్స్ ద ట్రాకింగ్ మాడ్యూల్ వర్క్స్ వెరీ ఫైన్, పర్ఫెక్ట్ ఫైన్, బట్ సమ్ టైమ్స్ అది నన్ను రికగ్నైజ్ చేయదు, ఎటో తిరిగి వెళ్ళిపోతుంది. నాకు అదొక్కటి ఈజ్ అ బిట్ వియర్డ్ అనిపించింది. అంటే 16,000 పెట్టి కొన్న ఒక గింబెల్, అది కూడా నేను ఈ హెడ్ ట్రాకింగ్ మాడ్యూల్ కోసమే కొన్నా, ఎందుకు పనిచేయదు అనిపిస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వర్క్స్. బట్ అట్లా ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక సరే అనుకుంటా. బట్ కమింగ్ టు ద హోల్ డీజే దిస్ థింగ్, సాఫ్ట్వేర్ బాగుంది, బటన్స్ బాగుంది, ప్రీమియంనెస్ ఉంది, ద ఫ్లూయిడిటీ, ద స్మూత్నెస్ ఆఫ్ ఈ గింబెల్ అనేది అబ్సల్యూట్ ఫ్లెక్సిబుల్ ఉంది. మీరు దాన్ని సర్వం వాడగలుగుతారంటే క్రేజీ. మీరు దాన్ని ప్రాపర్గా యూజ్ చేయలేకపోతే నన్ను అడిగితే 8,000 రూపీస్ గింబెల్ ఈజ్ ఆల్సో వర్క్స్ వెరీ ఫైన్. బికాస్ ద 8,000 రూపీస్కి కూడా దానికి అనలాగ్ ఉంది, మోడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఓన్లీ 16,000 అంటే మోర్ దెన్ 6,000-7,000 రూపీస్ జస్ట్ ఫర్ ద ట్రాకింగ్ మాడ్యూల్ అండ్ ద ఇంక్రీజబిలిటీ ఇన్ హియర్. డైరెక్ట్ ఇప్పుడు నేను తీసుకెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అది కొనుక్కుంటే మీరు వేరే గేర్ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. అదొకటి యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. అండ్ ఇంకోటి DJI మైక్స్ని కూడా మనము ఈ మాడ్యూల్కి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ మీ ఇట్ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అంత ఖర్చు పెట్టి ఇంత పెట్టి కొనాలా అనుకోని. బట్ కొన్న తర్వాత 6 months వాడిన తర్వాత ఈ DJI ఇది లేకుండా బతకగలవా అంటే ఐ కెనాట్ లివ్. బికాజ్ నాకు వీడియోగ్రఫీ లేకపోతే షూటింగ్ టైమ్స్లో ఇట్ హ్యాస్ అంటే నాకు వేరే రకమైన హెల్ప్ చేసింది. ద ఫోకస్, లేకపోతే అన్బాక్స్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా ఎవ్రీథింగ్. అది మాత్రం నాకు ఇప్పుడు నేను ఒక ట్రైపాడ్ ఫిజికల్ ట్రైపాడ్కి వెళ్ళింది అనుకో, ఐ సే దట్ ఐఎమ్ అనేబుల్ టు, అంటే నాకు చేతులు లేని వాళ్ళలాగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అందులో తిప్పి చేసుకోవచ్చు, నాకు చేతులు లేని వాళ్ళలాగా అనిపిస్తుంది. సో నా వీడియో షూటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది దీంతో టాప్ నాచ్కి వెళ్ళింది.
నాకు అదైతే మస్తు అనిపించింది. అండ్ ద ఎబిలిటీ ఆ హ్యాండ్లింగ్ అనేది ఈజీ అనిపించింది. ఇప్పుడు నార్మల్గా ఆ ట్రైపాడ్‌లో మనం ఇక్కడ ఉంటాం. దాన్ని ఇట్లా జరపాలి. అదంతా క్రీకింగ్ సౌండ్ వస్తది. జస్ట్ అనలాగ్‌ని ఇట్లా తిప్పితే నా ఫోన్ ఇట్లా జరుగుతది. దట్ ఈస్ అబ్సల్యూట్ బ్లిస్. అంటే నేను కూడా మీరు అనొచ్చు, ఏముంది దాన్ని తిప్పుకుంటే సరిపోతది కదా! అంత బద్ధకమా అంటే, ద స్విచ్చింగ్ స్మూత్‌నెస్ అది షూట్ చేసేటప్పుడు ఎంత బావుంటదనేది మీకు వాడేటప్పుడు మాత్రమే తెలుస్తది. సో, వర్త్ ఇటా అంటే నాకైతే వర్త్ ఇట్ అనిపించిందిరా. నాకైతే యూ అంటే ఇప్పుడు ఎవరికైనా సజెస్ట్ ఇస్తామంటే ఖచ్చితంగా కొనుక్కో ఇఫ్ యూ ఆర్ ఎ క్రియేటర్. లేకపోతే నార్మల్ పీపుల్ కూడా కొనుక్కోవచ్చు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎ బైక్ రైడ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఔట్, మీరు ఫోన్‌ని దీనికి ఫిట్ చేసేసి ఇది చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ దీనికున్న అడ్వాంటేజ్ ఏందంటే, ఈ క్లాంప్‌కున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది ఆన్ చేసినప్పుడు ఇది ఎంత హార్డ్ ఉంటదంటే, ఇఫ్ యూ పుట్ యువర్ ఐఫోన్ హియర్, ఎవరన్నా గుంజుకొని తీసుకెళ్ళిపోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఫోన్ పెడతా, ఇట్లా ఫట్టుమని గుంజేసుకొని పారిపోతారు చూడు. అది దీనికి ఇట్లా పెట్టినప్పుడు ఇట్ ఈస్ ఇన్ ఎ కంప్లీట్ లాక్ పొజిషన్ కాబట్టి, మీరు ఏదైనా కాస్ట్లీ ఐఫోన్‌లో షూట్ చేసేటప్పుడు మీరు ఇది క్లాంప్‌ని కొట్టేయాలి. ఆఫ్‌కోర్స్ బాగా గుంజితే పాడయ్యే ఛాన్సెస్ గూడా ఉంటాయి. బట్ ఏంటంటే దట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ క్లాంపింగ్ మ్యాగ్నెటిక్ క్లాంపింగ్ ఫోర్స్ అనమాట. అప్పుడు ఫోన్ గుంజుకొని మారిపోతే, బట్ ఏంటంటే స్మూత్ ఉంది, సెన్సిటివ్ ఉంది. జాగ్రత్తగా వాడాలి. లేకపోతే ఇట్ కెన్ అంటే కొంచెం జిట్టర్ అవ్వడం, మిస్‌బిహేవ్ చేస్తది ఇట్లా. అదొకటి యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. సో, ఫర్ దిస్ రివ్యూ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ గివ్ ద ఫైనల్ వర్డిక్ట్. అంటే ఐ లవ్ దిస్ డివైస్ సో మచ్. నాకు రోజు హెల్ప్ చేస్తది. రోజు ఇది లేకపోతే నేను షూట్ చేయలేకపోతా. రోజు ఇది లేకపోతే నాకు షూట్ చేసే సాటిస్ఫాక్షన్ రాదు. ఇది లేకపోతే, ఇది ఫోకస్ చేయకపోతే, ఇది ఆటో ట్రాకింగ్ చేయకపోతే నా ఐడియాస్ రావు. అంటే అట్లా అయిపోయింది నాకు. సో, ఇట్స్ యూ. ఇట్స్ ఫైనల్లీ ఇట్స్ యూ. ఇట్స్ యువర్ మనీ. మీరు నా వీడియో చూసే మీరు డిసైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ ఒక డీజే మీమో ఎలా ఉంటది అనేది మాత్రమే మీకు చూపిద్దామని వీడియో చేసిన. అంతకు మించి ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు బై యూ కెన్ స్టిల్ బై ఇట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బై యూ కెనాట్ బై ఇట్. మరి ఇంకోటి, మరి చాలా ఎక్కువ ఉందన్న కొనాలి అనుకుంటే, నాకు 7 ప్రోనే కావాలి అనుకుంటే మీరేం చేస్తారంటే, ఓఎల్ఎక్స్‌లో దొరుకుతాయి మీకు. ఓఎల్ఎక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయట కెమెరా గేర్ షాప్స్‌లలో నాకు ఇట్లాంటిది గింబెల్ కావాలి, డీజేది ఫోన్ గింబెల్ కావాలి అండ్ మళ్ళీ కెమెరా గింబెల్ ఇస్తాడు. అది మీరు అలా అడగండి. అలా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. లేదా మీకు ఏదైనా వెబ్సైట్స్ ట్రస్ట్ చేయకండి. సిఈఎక్స్ అని చెప్పి నేను మీకు నా ప్లే స్టేషన్ రివ్యూలో కూడా చెప్పా. అందులో ఇలాంటి గేర్ దొరికే అవకాశం ఉంది. మీరు అక్కడ కూడా చెక్అవుట్ చేయొచ్చు. అండ్ నువ్వేం బ్రో ఇప్పుడు గింబెల్ కొనుక్కోవాలా, పాకెట్ కొనుక్కోవాలా అంటే, ఇఫ్ యూ ఆర్ షూటింగ్ ఇన్ ఎ ఫోన్, గింబెల్ మేక్స్ ఇట్ వర్త్ ఇట్. ఇఫ్ యూ ఆర్ నాట్ షూటింగ్ ఇన్ ఎ ఫోన్, లేకపోతే నేను బాగా ట్రావెల్ అవుతా అంటే, మీరు యూ బెటర్ గెట్ ద డీజేఐ పాకెట్, ఆస్మో పాకెట్ అది తీసుకోండి. లైక్ ద యాక్షన్ కెమెరా, దట్ విల్ బీ బెస్ట్ ఫర్ యూ. సో ఐ థింక్ దట్ ఈస్ ఆల్ ద కంక్లూజన్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఏదైనా హెల్ప్ లేకపోతే ఇంకా ఇన్ డీటెయిల్ కంపారిజన్ రివ్యూ ఆస్పెక్ట్స్ మీరు కింద క్వశ్చన్స్ పెట్టండి. టైటిల్స్ లైక్ ఏదైనా ఒక పాయింట్ ఇవ్వండి. దాని మీద నేను ఇంకా ఒక షార్ట్ ఒక వీడియోను ఖచ్చితంగా పెడతా. మై కామెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ గైస్. మీరు ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్స్ అడగండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తే, ఆన్సర్స్ ఇస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ బోయా మైక్ ఇట్లా వైర్డ్ మైక్ ఉంటే మేబీ గింబెల్ ఈ సి టైప్కి కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవ్వదు. డైరెక్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. అదొకటి కొంచెం విల్ బీ అ ప్రాబ్లమేటిక్ థింగ్. బట్ ఇఫ్ ఇది ఖరాబ్ అయితే మళ్ళీ కొంటవారా అంటే బరాబర్ కొంటా. బికాజ్ దిస్ ఈస్ ద బెస్ట్ గ్యాజెట్ ఆర్ బెస్ట్ ట్రైపాడ్ దట్ మనీ కుడ్ ఎవర్ బై. అంటే ద బెస్ట్ పర్చేస్ దట్ ఐవ్ ఎవర్ డన్. కొనుక్కునేటప్పుడు పాకెట్ కాలింది, బట్ మజా వచ్చింది. లిటరలీ చెప్తున్నా, మజా వచ్చింది. యా. సో ఇది ఒక ఓవర్వ్యూ, ఒక రివ్యూ అనుకోండి, లేకపోతే నా ఎక్స్పీరియన్స్, మై టేక్, మై లవ్ ఆన్ ద గ్యాజెట్స్. మీరు నా వీడియో చూసి నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు. లాట్స్ ఆఫ్ అదర్ వీడియోస్ ఆర్ దేర్. మీకు ఆ వీడియోస్ కూడా గైడ్ చేయలేకపోతున్నాయి అంటే ChatGPT ఈజ్ ద బెస్ట్ థింగ్. దానికి కంపారిజన్స్ ఇవ్వండి, రివ్యూస్ చూడండి, అమెజాన్లో రివ్యూస్ చూడండి, ఎన్ని స్టార్స్ వచ్చినాయి, ఫొటోస్ చూడండి, చెక్అవుట్ చేయండి ఎంత బాగుంది ఏందని, అప్పుడు డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకోటి,
ఇందులో ఒక ఆప్షన్ కూడా ఉంది. లైక్ ఈ డీజే యూజ్డా, ఒరిజినల్ వచ్చిందా, మీకు డూప్లికేట్ వచ్చిందా అనడానికి ఎక్కడో దీనికి మన వెబ్సైట్‌లో దీని సీరియల్ నంబర్ ఏదో కొడితే ఇది ఎప్పుడు అన్‌లాక్ అయిందనేది కూడా అందులో ఉంటది. మీరు ఆ విధంగా కూడా ఇది లెజిటా, ఒరిజినలా, డూప్లికేటా అనేది చెక్ చేసుకోవడానికి డీజే ఇచ్చిన కిల్లర్ చాయిస్ అది. ఆఫర్ అది. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్బాక్స్. మీకు ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్ యూ డూ కమెంట్ ఇట్ అండ్ ఐయామ్ గోనా ఆన్సర్ ఇట్. అండ్ ఇంకా ఇన్ డెప్త్ రివ్యూ కావాలి అనుకుంటే ఆస్పెక్ట్స్ ఏవి కవర్ చేయాలో చెప్పండి, అది నేను కవర్ చేస్తాను. దిస్ ఈజ్ శ్రేయస్ ఫ్రమ్ సూపర్బాక్స్ సైనింగ్ ఆఫ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్.